సో ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఐపీసీ అంటే భారతదేశానికి సంబంధించి ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి ఉన్నటువంటి చట్టాలే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా అవే చట్టాలతోటి మనం ఎన్ని రోజులు పనిచేసుకుంటూ వెళ్తున్నాం. సో అత్యాచారమైన హత్యలు చేసిన ఏదో ఒక వీక్ పాయింట్ తోటి ఏదో ఒక చిన్న లాజిక్ తోటి ఇప్పటి వరకు తప్పించుకోగలిగారు. ఇకపైన అత్యాచారాలు కావచ్చు, తర్వాత ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే ఇది మా పరిధిలోకి రాదు, వేరే పరిధిలోకి వెళ్ళి చెయ్యండి అని చెప్పేసి అవన్నిటికీ బ్రేక్ వేస్తూ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మరో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. సో భారతదేశాన్ని ఉద్దేశించి ఇక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి కొత్త చట్టాలను తీసుకురావడంలో మరి భారతదేశం ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. సో ఎలాంటి చట్టాలు తీసుకొచ్చింది, దాంట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఆ చట్టాలలో ఎవరికి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మహిళల విషయంలో మాత్రం ఈ చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నేటి నుంచి అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు, వీటి ప్రకారమే తీర్పులు, విచారణ, కేసులు, ఫిర్యాదులు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం చేరిక. భారతదేశ న్యాయ చరిత్రలో కొత్త అధ్యయనం స్టార్ట్. సో మొత్తానికి 75 సంవత్సరాల తర్వాత ఇది భారతీయ న్యాయ సంహిత 2023 చట్టాల ప్రకారం కొత్త న్యాయ చట్టాలు అనేది రానున్నాయి. భారతదేశ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం సోమవారం మొదలుగానుంది. కొత్త నేర న్యాయ చట్టాలు తక్షణం అమల్లోకి రానున్నాయి. దీంతో దాదాపుగా 150 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు అమల్లోకి తెచ్చిన చట్టాలు చరిత్ర పుటల్లో కలిసిపోయినాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత BNS క్రిమినల్ ప్యాసింజర్ కోడ్ CRPC స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం BSA స్థానంలోకి వస్తాయి. ఇకపై ఈ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు, నేర విచారణ, కేసులు, ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఈ నూతన నేర న్యాయ చట్టాలకు జూలై 1 నుంచి అమలు చేసేందుకు ఇప్పటికీ చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. అయితే కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. కొత్త చట్టాలను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. BNSలోని సెక్షన్ 106 సబ్ సెక్షన్ 2 అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. మహిళల భద్రతకు పెద్దపీట వేసే అంశాలు ఇవే. సో కొత్త నేర న్యాయ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులో విచారణ పూర్తయిన 45 రోజుల్లో తీర్పు ఇవ్వాలి. అలాగే మొదటి విచారణ నుంచి 60 రోజుల్లోపే అభియోగాలని నమోదు చేయాలి. 3 నుంచి 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులో ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే FIR నమోదు చేయాలి. 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి. అత్యాచార బాధితుల వాగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ బాధితురాలి వైద్య నివేదికలు 7 రోజుల్లోనే సిద్ధం చేయాలి. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తుకు 2 నెలల లోపే పూర్తి చేయాలి. బాధితుల వాగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలి. అత్యాచార కేసులో బాధితురాలి వాగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా సేకరించి పోలీసులు కేసు నమోదు చేయాలి. విచారణలో ఆలస్యాన్ని నివారించడానికి న్యాయస్థానాలు గరిష్టంగా కేవలం 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. సాక్షుల వాగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన DG లాకర్లో భద్రపరుస్తారు. పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానాలతో సంబంధాలు పెట్టుకునే వారిపై కూడా కఠిన శిక్షలు ఉండనున్నాయి. సో మొత్తానికి చూసుకున్నట్టయితే కొత్త చట్టాలుపై 3 కోర్సులు కూడా తేనున్నారు. సో ఈ చట్టాలు ఏంటంటే అత్యాచారం చేసిన వారిపైన కావచ్చు, తర్వాత గ్యాంగ్ రేపుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు. రీసెంట్గా ఈరోజు 4 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం జరిగింది ఇక్కడ దగ్గరలో హైదరాబాద్లో. సో ఇట్లాంటి సంఘటనలు జరిగినా కూడా శిక్షలు విధిస్తున్నాం, కోర్టుకు తీసుకెళ్తున్నారు, మళ్ళీ నెల లోపల బయటికి వచ్చేసి మళ్ళీ అవే పనులు చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఇకపైన ఈ కొత్త చట్టాలు మాత్రం ఈ లొసుగులు అట్లాంటివి ఏమి ఉండవు. డెఫినెట్గా ఒకసారి నేరం చేస్తే మాత్రం 14 సంవత్సరాలు జైలు శిక్ష ఉండాల్సిందే అని చెప్పేసి కూడా చాలా కఠినంగా ఈ శిక్షలు అమలు అవుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే మనం
పాత కేసులు ఒకసారి చూసుకున్నట్టయితే నేరం ఒక దగ్గర జరిగితే మనం ఇంకో పోలీస్ స్టేషన్లో కనుక అంటే కేసు పెట్టడానికి వెళ్తే ఇది మా పరిధిలోకి రాదు, మీరు అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి అంటారు. మనం అక్కడికి వెళ్ళేలోపు జరగాల్సిన సంఘటన అనేది జరిగిపోతుంది. ఇకపైన 0 FIR. ఒక దగ్గర నేరం జరుగుతుందంటే మీరు భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా సరే అతని పైన కేసు పెట్టి అవకాశం, హక్కు కూడా ఇకపైన కల్పిస్తున్నారు. అలాగే 14 సంవత్సరాల లోపు అంటే బాలికలు కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, 60 సంవత్సరాలు దాటిన మహిళలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఇంటి నుంచే కంప్లైంట్ ఇచ్చే అవకాశాన్ని కూడా ఈ కొత్త చట్టాలు తెస్తున్నాయి. సో చట్టాలు అయితే బాగున్నాయి, మరి ఇంప్లిమెంట్ గనక కరెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా కఠిన శిక్షలు పడి కొంత మేరకైనా సరే సమాజంలో జరిగేటువంటి ఈ అఘాయిత్యాలు తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరి ఈ కొత్త చట్టాలపైన మీ అభిప్రాయం ఏంటనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.